యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు, ప్రార్థనలు ఎదురు చూచేటువంటి వారు, ఆత్మీయంగా స్థిరత్వం కలిగినటువంటి వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుతారట. నిజమే. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎస్తేరు వాస్తవానికి ఒక అనాథ బాలికే, తల్లిదండ్రులు లేనిటువంటి ఒక అనాథ బాలిక. కానీ ప్రభువులో కనిపెట్టింది, ఎదురు చూసింది. నేను దేవుని కోసం జీవిస్తున్నాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని భక్తులు కలిగి జీవిస్తున్నాను, దేవుడు ఏ నాటికైనా నన్ను హెచ్చిస్తాడు, ఆయన బలిష్టమైన చేతుల కింద దేని మనస్కురాలుగా నేను ఉండాలి అనే భావన, అనే డిటర్మినేషన్ ఆమె కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు ఊహించినటువంటి రీతిలో ఎస్తేర్ని దేవుడు దీవించాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎస్తేర్ని దీవించి నిన్ను దీవించకుండా ఆయన ఉండేటువంటి వాడు కాదు. ఎస్తేర్ని దీవించి వాడుకున్నటువంటి దేవుడు. నీవు కూడా దేవునికి నమ్మకంగా జీవిస్తే, దేవునికి మహిమార్థకరంగా నువ్వు కూడా జీవిస్తే నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఒక యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. హి వాజ్ హేట్రేడ్. ఈ మాట చెప్పాలంటే ఆయన తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత వెలివేయటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నప్పటికీ కూడా తను దేవుని కొరకు ఎదురు చూశాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం పొందుతారు? నూతన బలం పొందుతారు. నిజంగా యోసేపు జీవితాన్ని ఈ యొక్క వచనానికి మనం అప్లై చేస్తే, యోసేపు పైకి ఎగిరినటువంటి వాడు, సొమ్మసిల్లక అలయక ప్రభువు కోసం జీవించాడు, రెక్కలు చాపి పైకి ఎగిరాడు, అలయక పరిగెత్తాడు దేవుని కొరకు. సొమ్మసిల్లక నడిచిపోదురు. అదే రీతిగా మనం చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కావచ్చు, ఒక హిజ్కియా కావచ్చు, ఒక నెహెమ్యా కావచ్చు, ఇంకా భక్తుల జీవితాలు యెషయా, ఇర్మియా, జకరియా, మీకా, ఇలాంటి మలాకి, నహూము, హబక్కూకు, వీరందరూ కూడా దేవుని కార్యాలలో చూడగలిగారంటే దేవుని కోసం ఎదురు చూశారు. వాళ్ళు దేవుని కార్యాల కోసం ఎదురు చూశారు. కనిపెట్టేటువంటి అనుభవం ఉంది. నా ప్రియమైన నాగమ, సో దేవుని కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఫలించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మొదట యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మొదట విశ్వసిస్తాం. ఆయన కూడా ఒక గొప్ప దేవుడే, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడని మొదట మనం బిలీవర్స్గా ఉంటాం. ఎలా ఉంటాం మనం? బిలీవర్స్ అంటే విశ్వాసులుగా ఉంటాం. ఆ బిలీవర్స్గానే నీ స్టేజ్, నీ యొక్క ఫ్రేజ్ ఆగిపోవడానికి వీల్లేదు. ఆ బిలీవర్స్ నుంచి నువ్వు ఫాలోవర్గా మారాలి. చెప్పండి. మొదట కేవలం విశ్వసించావు, యేసుప్రభువులో దైవత్వం ఉంది, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి దేవుడిని, యేసయ్యని విశ్వసించావు, మంచిది. ఆ బిలీవర్గానే ఉండిపోవడానికి వీల్లేదు. నువ్వు ఎలా మారాలి? ఫాలోవర్గా మారాలి. అంటే అనుచరుడిగా నువ్వు మారాలి. యేసయ్యని ఏం చేయాలి? అనుసరించాలి. యేసయ్యను ఫాలో అవ్వాలి. అలా ఫాలోవర్గానే ఉండటం దేవునికి ఇష్టం కాదు. కానీ నువ్వు ఎలా మాట్లాడాలంటే శిష్యుడిగా మారాలి. ఏంటి? డిసైపుల్గా మారాలి. నువ్వు దేవుని డిసైపుల్గా మారాలి అంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి, త్యజించాలి అంటాడు. మరి ఫాలోవర్స్గా ఉన్నట్టు నీవు డిసైపుల్గా మారిన తర్వాత, ఇప్పుడు డిసైపుల్ కంటే నెక్స్ట్ ఏంటంటే స్టెవర్డ్షిప్. ఏంటది? స్టెవర్డ్షిప్ అంటే డిసైపుల్లో నమ్మకమైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే స్టెవర్డ్స్గా చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరైతే దేవుని వెంబడించేటువంటి వారిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు గృహ నిర్వాహక అధికారిగా నియమిస్తాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా మీకు? కాబట్టి నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? బిలీవర్గానే ఉండిపోయావా? నువ్వు ఫాలోవర్గా మారాలి. ఫాలోవర్గానే ఉండిపోయావా? డిసైపుల్గా మారాలి. డిసైపుల్గా ఉంటూ, దేవుని శిష్యుడిగా ఉంటూ నువ్వు నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే దేవుడు మరిన్ని బాధ్యతలు, ఉన్నతమైన బాధ్యతలు ప్రభువు నీకు అప్పగిస్తారు. నీకు అర్థమైందా? ఇది ఎగరటం అంటే, పైకి ఎగిరేటువంటి అనుభవాలు. ఈరోజు మనం ఎప్పుడు కూడా కింద ఎగురుతుంటాం. కానీ దేవుడు కోరుతున్నాడు, నీవు పైన ఎగరాలి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎగరాలి. నేను పక్షిరాజు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పక్షిరాజు అంటే ఏంటో కాదండి, ఈగల్. పక్షిరాజు అంటే ఏంటి? ఈగల్. సో పక్షులన్నింటిలో కూడా శ్రేష్టమైన పక్షి ఏంటి? శక్తివంతమైనది ఏంటి? మంచి అనుభవాలు, దాని లక్షణాలు చాలా గొప్పవండి. ఆ పక్షి నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అందును బట్టి పరిశుద్ధ లేఖనాల్లో పక్షిరాజు గురించి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించుతూ వచ్చాడు. పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారనే విషయం మాట్లాడుతున్నాడు. 103వ కీర్తన 3వ చరణంలో
ఐదో చరణం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగొచ్చున్నట్లు మేలుతో నీ హృదయాన్ని హృదయాన్ని తృప్తిపరచున్నాడు. ఇలాంటి విషయాలు చాలా రాసుకుంటూ వచ్చాడు. ఈ పక్షిరాజుకి హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు కూడా చీప్గా బిహేవ్ చేయదు. చీప్ మెంటాలిటీ అది కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా హయ్యర్ అంబిషన్స్ ఉంటుంది, దానికి హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు నేను పైన ఎగరాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఎత్తులో ఎగరాలి. నేను భూ సంబంధమైనటువంటి వాటిని నేను పట్టించుకోకూడదు. నేను పై సంబంధమైనటువంటి విషయాలపై నేను మనసు ఉంచాలి. ఆత్మ సంబంధులు పైన ఉన్న విషయాలపై మనసు ఉంచుతారట, కానీ శరీరానుసారులు భూ సంబంధమైన విషయాల్ని ఏం చేస్తారట? మనసు ఉంచుతారట. నువ్వు ఆత్మీయులు ఎదుగుతున్నప్పుడు భూ సంబంధమైన పాపాన్ని, శరీరాశని, లోకాశల్ని, జీవకుడంబాన్ని ఎక్కువగా పెద్ద పట్టించుకో. నీ ఆలోచన విధానం అంతా కూడా పైన ఎగరాలనే, పైన ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ సో ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్ని ఎక్కువగా నువ్వు పట్టించుకోవు, వాటికి ప్రభావితుడు అవ్వలేవు. ఆత్మీయతలో ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్తున్నప్పుడు, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఎప్పుడు కూడా ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా అనేటువంటి ఆ చింతలో నువ్వు ఉండవు. వీటన్నిటిని విడిచిపెడతావు, ఒక రేలంలోకి నువ్వు వెళ్తావు. ఆత్మీయంగా ఏం చేస్తూ ఉంటావు? నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు ఆత్మలో పరవశిస్తుంటావు. పరిశుద్ధాత్మనందలి ఆనందము, నిజంగా పరిశుద్ధాత్మనందలి ఆ యొక్క కృపావరాలు పొందుకుంటూ ఆత్మఫలం ఫలిస్తూ దేవుని కోసం ఇంకా రగలాలి, దేవుని కోసం ఇంకా మండాలి అనేటువంటి ఆలోచన. నీ ప్రార్థన వేరుగా ఉంటుంది, నీ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, దేవునితో నడిచే విధానం వేరుగా ఉంటుంది, నువ్వు దేవునితో సహవాసం చేసేటువంటి తీరు వేరుగా ఉంటుంది. ఎవరు నిన్నేమన్నా అన్నారన్నా సరే, నువ్వు భూ సంబంధం వ్యక్తివైతే దాని గురించి మదన పడిపోయి నెలలు బాధపడతావు. కానీ ఆత్మ సంబంధ వాటిని ఏం చేయడు? పట్టించుకోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పై సంబంధిగా ఉన్నావా, లేకపోతే క్రింద సంబంధిగా ఉన్నావా? పైనున్న వాటిని మనం వెతకమన్నాడు. నువ్వు ఆత్మ సంబంధులు అయితే, నువ్వు ఆత్మ సంబంధిగా జీవించే వ్యక్తి అయితే పైన వాటిని ఏం చేస్తావు? వెతుకుతావు. పైన వాటిని వెతుకుతావు. ఈ యొక్క ఈగల్కి లేకపోతే పక్షిరాజుకి హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇంకోటి నేను గమనించాను, పక్షిరాజు గురించి మనం స్టడీ చేస్తే పక్షిరాజు యొక్క విజన్ అండ్ క్లారిటీ చాలా బాగుంటుందండి. దానికి ఎంత మంచి విజనరీ ఉంటుందంటే, ఎంత విజన్ ఉంటుందంటే 6000 feet నుంచి దాని ప్రే అంటే ఎర దాన్ని చూడగలుగుతుందట. ఆ నదిలో వెళ్ళిపోతున్న చేపను కూడా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? 6000 అడుగుల ఎత్తు నుంచి కూడా ఆ నీటిలో ఉన్నటువంటి తన ఎర్రను ఏం చేయగలుగుతుంది? అంత మంచి దృష్టి ఉంటుంది దానికి. ఈ ప్రపంచంలో సూర్యుని చూడగలిగేటువంటి ఏకైక జీవి ఈగలే. మనం చూడగలమా సూర్యుడిని? మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని మనం చూడగలమా? చూడలేం. కానీ ఈగలు చూడగలుగుతుందట. అంటే దాని విజన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, దాని క్లారిటీ. ఈరోజు మనం కూడా విశ్వాసులుగా మన విజన్ ఎలా ఉండాలా? ఏమంటే ప్రభువును చూసేటువంటి నేత్రాలు మనకు కావాలి. ప్రభు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను ఎరుగు నిమిత్తము నా కన్నులు తెరవయ్యా. నీ వాక్యంలోని సత్యాలు, నీ వాక్యంలోని మర్మాలు నేను తెలుసుకోవాలంటే నా కన్నులు తెరవబడాలి. నా మనోనేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. మనకి శారీరక నేత్రాలు ఉన్నాయి, లోపల ఇంకో మనోనేత్రం ఉంది. ఆ మనోనేత్రము వెలిగించబడాలి. చాలామంది ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఉన్నారు ఈ లోకంలో. అంటే ఆధ్యాత్మిక గుడ్డితనం అంటే వారు నేత్రాలతో చూస్తున్నారు, కానీ వారి యొక్క మనోనేత్రం ఏం చేయబడింది? మూయబడి ఉంది. అందులో బట్టి వారికి సత్యం తెలియదు, అందులో బట్టి వారికి వాక్యం యొక్క ఆవశ్యకత తెలియదు. ఎవరు దేవుడో ఎవరు దైవమో వారికి అర్థం కాదు. ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడకపోతే సత్యం అనేది బోధపడదు. అయోమయంలో జీవిస్తావు. అందులో అసతోమా సద్గమయ అంటావు. అసత్యంలో నాకు సత్యము కావాలని అంటావు. కాబట్టి ఈగల నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠాలు ఈరోజు చెప్తాను. తద్వారా మనందరం కూడా పక్షిరాజుల వలె మారి రెక్కలు చాపి పైకి ఎగురుతూ అలేక సొమ్మసి లెక్క దేవుని కృపలో మనం ఏం చేయాలి? నడవాలి. దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను పక్షిరాజు గురించి చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలను మీకు బోధించాను. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో పక్షిరాజు గురించి నేను ఒక 3-4 విషయాలు మీతో మాట్లాడతాను. పక్షిరాజులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మనం కూడా పుణికిపుచ్చుకోవాలి. ఎందుకు దేవుడు పక్షిరాజు మనం ముందుంచుతున్నాడు అంటే, ఆ పక్షిరాజు నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని. ఇఫ్ యూ కెన్ స్టడీ, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ us some lessons. కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటాయి. ఆ పాఠాలు నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే దాని ప్రకారం దాన్ని అప్లై చేసినప్పుడు మన జీవితంలో గొప్ప దీవెన మనం పొందుకుంటాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజుకున్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పక్షిరాజులో తన యొక్క యవ్వనాన్ని రెన్యూల్ చేస్తుంది. ఏం చేస్తుంది? దాని యొక్క యవ్వనాన్ని ఏం చేసుకుంటుంది? మనకు కూడా అవకాశం ఉంటే ఎంత బాగున్నాం.
వృద్ధాప్యంలోకి వేస్తున్నప్పుడు మరలా యవన కాలం వచ్చేస్తే ఎంత బాగుంది. మనకి ఏమండి తల మీద తెల్ల వెంట్రుకలు వస్తాయంటే చాలా వర్రీ అయిపోతుంటాం. ఏమండి వృద్ధాప్యం వస్తుంది అనేటప్పటికీ మనం చాలా చింతిస్తాం. మన ఫిట్నెస్ని బట్టి చాలా చింతిస్తుంటాం. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫిట్నెస్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫుడ్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యూచర్. మీ ముగ్గురు, సో ఈ మూడు కూడా మన జీవితంలో ఖచ్చితంగా వరీని తీసుకొస్తాయి. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఫిట్నెస్, నా హెల్త్ ఏమవుతుంది, పాడవుతుంది. ఇదివరకు చక్కగా నడిచేదాన్ని, ఇదివరకు చక్కగా నిలబడేదాన్ని, ఇప్పుడు ఏమవుతున్నాను, ఆరాధనలో ఒక పావుగంట నిలబడలేకపోతున్నాను. ఫిట్నెస్, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, దాని గురించి వర్రీ అవుతూ ఉంటాం. మన శరీరంలో ఎటువంటి రోగాలు వచ్చేస్తాయో, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి వచ్చేస్తాయేమో అని ఫిట్నెస్ గురించి మనం ఏమవుతుంటాం, వర్రీ అవుతుంటాం. చక్కగా మంచిగా ఇదివరకు మంచి రూపం కలిగి ఉండేటువంటి వాడిని, మంచి దేహదారుడి ఉండేది. కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, దేహం కృషించిపోతూ ఉంది, మజిల్ లాస్ అయిపోతున్నాం అని వర్రీ ఎక్కువగా ప్రజలకు ఎక్కువ అవుతూ ఉంది. ఆ తర్వాత ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్. రోజున చూడండి, ఏం ధరించుకోవాలి, ఏం ధరించుకోవాలి. వివాహం వచ్చిందంటే ఎంత వరియో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. ఏం ధరించుకోవాలి, ఏ సూట్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి. ఆ తర్వాత మనందరికి ఇదే వరీ. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో నేను ఏమవ్వాలి, ద ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ద ఫియర్ దాన్ని ఏమంటారంటే ఆ భయం, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, ద ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నా బంధువులు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, నేను చక్కగా ఉండకపోతే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని భయం చాలా మందిలో ఉంటుంది. ఫియర్ ఆఫ్ రిలేషన్షిప్స్ కూడా, నాకు స్నేహితులుగా ఎవరు ఉండరేమో, లేకపోతే నా భర్త నన్ను ప్రేమించడేమో, నా భార్యను ప్రేమించదేమో, ఆ రిలేషన్షిప్ గురించిన భయం. నేను 31st నైట్కి చెప్పాను మీకు భయం గురించి, చెప్పాను కదా మీతో. ఫియర్ అనేటువంటి స్పెల్లింగ్ గురించి మీ ముందు మాట్లాడుతూ, ఫియర్ స్పెల్లింగ్ చెప్పండి, FEAR. ఆ ఫియర్ గురించి మాట్లాడుతూ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అని, ఓకే, ఫియర్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అని, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయనేటువంటి భయం. ఆ తర్వాత ఏ స్టాండ్స్ ఫర్ ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫియర్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఈ 4 అంశాలు మీతో మాట్లాడటం జరిగింది. ఏదైనప్పటికీ మన జీవితంలో మరలా మన యొక్క ఏజ్ ఏమంటే రెన్యూ అయితే ఎంత బాగుంటుంది, మరలా యవ్వన బలం మనలోకి వస్తే ఎంత బాగుంటుంది. నా గురించి చెప్పాలంటే ఇదివరకు ఆ క్రికెట్ మ్యాచ్ 50 ఓవర్స్ మ్యాచ్ ఈజీగా ఆడేవాళ్ళం. ఇప్పుడు 10 ఓవర్స్ మ్యాచ్ కూడా ఆడలేకపోతున్నాం. ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది, ఫిట్నెస్ లేదు, గ్రౌండ్లోకి వెళ్ళి ఆడేటువంటి పరిస్థితి లేదు. ఇదివరకు అయితే ఎంత దూరమైనా నడిచేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు మనకేం కావాలి, ర్యాపిడో బుక్ చేసేయండి. ఏంటి, ఇదివరకు చాలా చక్కగా నడుచుకుంటా వచ్చేవాళ్ళం దేవుడి మందిరానికి, ఇప్పుడు ప్రక్కదానికి కూడా ఏంటి, ర్యాపిడో. స్త్రీలకు కూడా చక్కగా ఇదివరకు అయితే వంటలు వండేవారు, ఇప్పుడు ఏంటి, మొబైల్ యాప్, జొమాటో, స్విగ్గీ, ఇంకా ఈరోజు ఏదో వచ్చింది కదండి, సరుకులు కూడా అదే తీసుకొచ్చేస్తుంది. అంటే ప్రజలకు ఏమవుతుందంటే ఫిట్నెస్ విషయంలో భయం ఉంది. నా ప్రియదేవునాగమా, ఏదైనప్పటికీ దేవుడు ఒక మాట చదివిస్తున్నాడంటే, డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. మీరు నా కుమారులుగా, నా కుమార్తెలుగా మీరు పెరుగుతున్నప్పుడు ఈ ప్రపంచంలో దేనికి మీరు వర్రీ అనక్కర్లేదు. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ మీ. నీ ఎడల చింతను బాధ్యత కలిగినటువంటి ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తే చింతపడనక్కర్లేదు. చింతపడటం ద్వారా నీ జీవితంలో బీపీ పెరుగుతుంది తప్పించి ఎక్స్ట్రా ఏమీ నీకు ఒరిగేటువంటిది ఏమి ఉండదు.